కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం 2016కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 2016 రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన జ్యుతి చంద్ ఏ క్రీడాకారిణి? 2016 రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన జ్యుతి చంద్ ఏ క్రీడాకారిణి? సో తను వచ్చేసి స్ప్రింట్ క్రీడాకారిణి. నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ ఎక్కడ ప్రారంభించబడింది? నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ షిల్లాంగ్లో ప్రారంభించబడింది. నెక్స్ట్, థియేటర్స్ ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత ఎవరు? థియేటర్స్ ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత వచ్చేసి శివ విశ్వనాథన్. నెక్స్ట్, యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ యూరోపా లీగ్ లో పాల్గొనే మొదటి ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ యూరోపా లీగ్ లో పాల్గొనే మొదటి ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ గుర్ప్రీత్ సింగ్ సంధు. 2017 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్య దేశం ఏది? 2017 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్య దేశం భారతదేశం. నెక్స్ట్, దివ్యాంగుల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ లైబ్రరీ పేరేమిటి? దివ్యాంగుల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ లైబ్రరీ పేరు సుగమ్య పుస్తకాలయ. 2016 బిరాక్ ఇన్నోవేటర్స్ మీట్ ఆతిథ్య నగరం ఏది? 2016 బిరాక్ ఇన్నోవేటర్స్ మీట్ ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. ద ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పోర్టల్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ద ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పోర్టల్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? న్యాయ మంత్రిత్వ శాఖ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. ఇస్రో ఏ రాకెట్ వెహికల్ ద్వారా వాతావరణ ఉపగ్రహం స్కాట్సాట్-1 ను ప్రయోగించింది? ఇస్రో ఏ రాకెట్ వెహికల్ ద్వారా వాతావరణ ఉపగ్రహం స్కాట్సాట్-1 ను ప్రయోగించింది? PSLV-C-35. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.